ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము బైబిల్లోని ఒక క్యారెక్టర్ గురించి అంటే ఒక వ్యక్తి గురించి ధ్యానం చేద్దాం. క్యారెక్టర్ స్టడీలో భాగంగా ఇది మనము బైబిల్ గ్రంథంలోంచి బర్నబా గురించి మనము బర్నబా గురించి ధ్యానం చేద్దాము. అయితే ఆయన జీవితంలోని కొన్ని సందర్భాలు అన్నీ కూడా చూడొద్దు. ఆయన గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన ఉంది అన్నది అన్నీ కూడా చూడకుండా కొన్ని ముఖ్యమైనవి చూస్తూ ఆయన వ్యక్తిత్వం గురించి మనము ధ్యానం చేద్దాం. అసలు ఆయన ఎవరు ఏంటి అంటే ఆయన వ్యక్తిత్వం గురించి మనము ఒక కంప్లీట్ స్టడీ కింద చూసుకొని ఆయనలోంచి అంటే ఆయన గుణాల్లోంచి మనం ఏమైతే నేర్చుకోవచ్చో అలాంటి వాటిని మనము ఫోకస్ చేద్దాం ఈరోజు. ముఖ్యంగా ముందుగా మనము ఎక్కడి నుంచి చూద్దాము అని అంటే అపొస్తలుల కార్యం. ఆల్మోస్ట్ అన్ని రెఫరెన్సెస్ ఈరోజు మనము చూస్తున్నవి అపొస్తలుల కార్యంలోంచి. ఒక్క సందర్భంలో బయట వేరే బుక్లోంచి చూస్తాము, కొలస్సీలకు రాసిన పత్రికలోంచి చూద్దాం కానీ అదర్వైజ్ అన్ని వచనాలు కూడా అపొస్తలుల కార్యంలోంచే చూద్దాము. ముందుగా అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలోకి వచ్చి 36, 37 చూసుకుందాం. ఆయన ఎవరు అన్న ఇంట్రొడక్షన్ కోసము. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టెను. అయితే మనం చూస్తే కుప్ర అనే స్థానంలో ఉన్న లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండడు. అయితే సేవలోకి వచ్చినప్పుడు ఇది ఆది సంఘం బిగినింగ్లో అపోస్తలులందరూ సేవలో ఉన్నప్పుడు వారు అంటే కంప్లీట్గా వారికి ఉన్నవన్నీ కూడా అమ్మి వాళ్ళు సేవలోకి వచ్చి ఆ డబ్బుని సేవ నిమిత్తం వాడినట్టుగా చూస్తాం. వారిలో ఒకరు బర్నబా. అయితే యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చే బర్నబా అని పేరు పెట్టారు. ఇతను కూడా మిగిలిన అపోస్తలులాగే ఇతను భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అంటే తనకంటూ ఏమన్నా ఉంచుకున్నాడా అని ఆలోచిస్తే తనకున్న భూమిని కూడా అమ్మి తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాను. అంటే బేసికలీ అంటే తన కొరకు తన స్వార్థం అంటే పర్సనల్గా తను ఒక ఇంటివాడి కింద ఉండాలని తన పర్సనల్ వర్క్ చూసుకోవాలి అన్న దాని మీద కంటే కూడా దేవుని ప్రభువు యొక్క సేవ నిమిత్తము తనకున్నది అమ్మి తీసుకొని వచ్చి ఇచ్చినట్టుగా చూస్తాం. అది ఆయనకి ఉన్న ఇంట్రడక్షన్. ఇప్పుడు అంటే తనకంటూ ఏమి ఉంచుకోలేదు, తనకున్న భూమిని కూడా అమ్మి ఇచ్చినట్టు చూస్తాం. ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న పెద్దగా మనకేమి ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ ఒక సందర్భంలో మనం మాత్రము తనకున్న ఒక బంధువు గురించిన ప్రస్తావన, దాని గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కానీ ఒక వచనంలో తనకున్న ఒక సమీప బంధువు గురించిన ప్రస్తావన కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 10వ వచనంలో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల అతన్ని చేర్చుకొనుడి. మరియు యూస్తు అని ఇక్కడ ఈ 10వ వచనంలో అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అంతగా పెద్దగా మనకేం తెలియకపోయినప్పటికి కూడా ఈ వచనంలో సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అయితే ఈ మార్కు కూడా సేవలోకి వచ్చినట్టుగా చూస్తాము. మీరు ఒకవేళ మార్కు మీ దగ్గరకు వస్తే మీరు చేర్చుకోండి అన్న మాటను రాసినట్టుగా చూస్తాం. ఈ మార్కు ఎవరంటే మార్కు సువార్త రాసిన మార్కు. ఓకే, దీనికి కజిన్ కింద బంధువు కింద మనం చూస్తాం. ఇంకెంతకు మించి మనకి వేరే విషయాలు తెలియదు. ఇంకా మనం ముందుకు వెళ్తూ మనం అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయంకి వద్దాం. 7లో స్టెఫెనుని హతసాక్షి కింద అంటే సౌలు దానికి సాక్షిగా నిలబడినట్టు, తర్వాత భయంకరమైన శ్రమలు అంటే ఆ రోజులో యేసుప్రభు వారిని
ఫాలో అయిన వారిని కొంతమంది యూదులు వారి మీద అంటే హింసకు పూనుకొని వారిని అనేక విధమైన శిక్షలకి గురి చేసినట్టు, కష్టాలు పెట్టినట్టు చూస్తాం. మొదటి హతసాక్షి కింద స్టెఫెన్ను చూస్తాం. అదంతా 7వ అధ్యాయంలో చూస్తాం. దాని తర్వాత 8వ అధ్యాయంలో సౌలుకి యేసుప్రభు వారు మార్గమధ్యంలో కనిపించి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అని అంటే, సౌలు తను ఎవరు అంటే, నేను నీవు హింసిస్తున్న యేసుని అని యేసుప్రభు వారు స్వయంగా చెప్పినట్టుగా చూస్తాం. ఇది అయిపోయిన తర్వాత మనం సందర్భంని ఆలోచిస్తున్నప్పుడు, మరి ఇంత జరిగినప్పుడు, ఇంత హింస జరుగుతున్నప్పుడు, ఇన్ని రకాల కఠినమైన శ్రమలకు ఆనాటి అంటే యేసుప్రభు వారిని ఫాలో అవుతున్న యూదులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని శ్రమలు పడుతున్న సమయంలో అందరూ కూడా సౌలుకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకనంటే ఆయనే కదా ముఖ్యము, ఈ హింస అంతా వారి మీదకి రావడానికి, ఈ శిక్షలన్నీ వారు అనుభవించడానికి. ఇది జరుగుతున్న సందర్భంలో మరి అప్పటికే మనము అంటే ఈ 7 కంటే ముందే మనం చూసేసుకున్నాము, బర్నబా ముందే అపోస్తలుల దగ్గరికి వచ్చి తనకున్నదంతా అమ్మి కూడా వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అంటే ఈ సందర్భం అంటే సౌలును యేసుప్రభు వారు మార్గమధ్యంలో కలుసుకునే దానికంటే ముందే ఆయన సేవలకు వచ్చినట్టుగా చూస్తాం. ఇప్పుడు సౌలు మారిన తర్వాత సంఘము అంత ఈజీగా అయితే చేర్చుకుంటుందా అంటే అనుమానమే కదా. మరి వారు చూస్తుండగా అనేకులు అంటే శిక్ష పడేలాగా చేస్తూ వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా చూస్తున్న సందర్భంలో సౌలు మారిపోయాడు అన్న విషయము ఎవరు నమ్ముతారు? నమ్మడానికి కొంచెము కష్టము. అలాంటి సందర్భంలో మనం బర్నబా గురించి తను ఏం ప్రయత్నం చేశాడన్న దాని గురించి మనం ఒకసారి ఫోకస్ పెడతాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26 నుంచి 31 మొత్తం అంతా కూడా చూడాలి, కానీ కొన్ని చూసి మనం వదులుతాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26 మొదలుకొని, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎవరి గురించి? సౌలు గురించి. అయితే 27లో చూద్దాము. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ఇప్పుడు మరి సంఘము సౌలుని చేర్చుకోవడానికి సహజమే, అది భయపడము చేర్చుకోకపోవడము చూసిన సందర్భంలో బర్నబా ముందుకు వచ్చి సౌలు తరపున మాట్లాడుతున్నట్టుగా చూస్తాం మనం 27లో. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి రికమెండ్ చేస్తున్నాడు, ఇతను మారిపోయాడు, ఇతనికి దమస్కులకి వెళ్ళే మార్గంలో యేసుప్రభు వారు కలిశారని, అతను మారిపోయాడని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియపరచను. ఇతరులని ఎంకరేజ్ వచ్చినప్పుడు అతను తీసుకుంటున్న చొరవ సంఘము నమ్మట్లేదు, అంటే సహజమైన స్థితి. నమ్మనప్పుడు బర్నబా తను చొరవ తీసుకొని ముందుకు వచ్చి సౌలుని సంఘంకి ఇంట్రడ్యూస్ చేస్తూ లేదు దమస్కులో చక్కగా వాక్యం కూడా బోధించాడని చెప్పినట్టు చూస్తాం. 28 చూద్దాం మనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామంను బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరు కానీ సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరికి తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. అంటే సంఘం ఏమి అంత ఈజీగా సౌలుని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేని సందర్భంలో ముందుగా తను అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. తీసుకొని వచ్చి సంఘం ముందుకు నిలవపెట్టి లేదు ధైర్యంగా ఇతను ఇంతకుముందు కూడా దమస్కులో బోధించినట్టుగా నేను చూశాను కాబట్టి ఇతన్ని చేర్చుకోమని. కానీ అప్పటికి కూడా నడిచినప్పటికీ అనేక మారులు సౌలుతో పాటు సౌలు తర్వాత పౌలు కింద మారినప్పుడు వీళ్ళిద్దరూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త పని చేసినట్టుగా మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్తూ మనము 13వ అధ్యాయంకి వద్దాం. 13వ అధ్యాయము 2, 3 కూడా చూసుకుందాము. 13వ అధ్యాయం 2వ వచనము.
వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన తన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది? 13:1 చూసుకుంటే, అంతియోకియలోనున్న సంఘములో కొంతమంది ఉన్నారు. ఎవరెవరు? బర్నబా, నిగేరనబడిన సుమోయోనును, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండరు. కొంతమంది ఉన్నప్పుడు వీరందరిలోంచి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వలన ఇక్కడ 2లో వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇంతమందిలో ఉండగా వీరిద్దరూ కూడా ప్రత్యేకపరచబడారు. ఎవరు? బర్నబాను మరియు సౌలు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అయితే పరిశుద్ధాత్మ చేత ఏర్పరచుకొనబడిన వారిలో బర్నబా, సౌలు ఇద్దరిని కూడా మనం చూస్తాం. వీరిద్దరూ కలిసి అనేక ప్రాంతాలకి తిరుగుతూ ప్రయాణం చేస్తూ అనేక చోట్ల అంటే దేవుని వాక్యం, యేసు ప్రభు వారి గురించిన వాక్యము మరి అనేక చోట్ల విస్తారంగా ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్తూ 13వ అధ్యాయం అయిపోయిన తర్వాత 14కి వద్దాం. 14 వచ్చినప్పుడు 14లో 11 నుంచి 17 వరకు చూడాలి. మనం వీలుని బట్టి చూసుకుంటా వెళ్తాం. 11 వచనంలో జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుండగా మనము వీళ్ళు లుస్త్రలో ఇక్కడికి వచ్చినప్పుడు 11లో చూస్తే జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో వాళ్ళు ఒక వేరే భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా అంతకాకుండా మనకి ఏమర్థమవుతుంది? బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందుకు. ఆ మాట ఒకసారి చూసుకొని మిగిలింది చూద్దాం. సీనియర్ ఎవరు? సేవలకు వచ్చిన వాళ్ళలో సీనియర్ ఎవరు అంటే బర్నబానే కదా ముందు. అంటే సౌలు యేసుప్రభు వారిని కలుసుకోక ముందే సేవలోకి వచ్చినట్టుగా చూస్తాం మనం. తర్వాత సౌలుని సంఘం చేర్చుకోవడానికి కొంచెము ఆలోచిస్తున్న సమయంలో సౌలుని చేర్చుకోమని రికమెండ్ కూడా చేసింది బర్నబాని. ఇన్ ఆల్ సెన్స్ ఒకవేళ సేవలో ఎవరు సీనియర్ అని అనుకున్నప్పుడు మనం ఆలోచిస్తే ఎవరంటే బర్నబానే సీనియర్. ఆయన తర్వాత వచ్చినది సౌలు వచ్చి తను కూడా సేవలో జాయిన్ అవ్వడం, సేవ చేయడం మనం చూస్తాం. ఇక్కడ ఈ వచనంలో మనకి ఫస్ట్ బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున, అంటే ముఖ్య ప్రసంగి అవ్వడం ఏంటి? ముఖ్య ప్రసంగిలు ఎవరు ఉంటారు అంటే మెయిన్ స్పీకర్ అంటారు కదా, కీ స్పీకర్, మెయిన్ స్పీకర్ ఎవరైతే ఉన్నారన్నది. మామూలుగా అయితే మెయిన్ మెసేజ్ అంటే చిన్న మెసేజ్, పెద్ద మెసేజ్ అన్నమాట మన వాడుక భాషలో, చర్చ్ భాషలో మనం చూసుకుంటే చిన్న ప్రసంగము కొంచెం జూనియర్స్ ఉన్న వాళ్ళు చెప్తారు. ఇంకా మెయిన్ మెసేజ్ వచ్చేటప్పటికి సీనియర్స్ ఉన్న వాళ్ళు చెప్తారు. అది మనకి సహజంగా తెలిసింది. అయితే మెయిన్ మెసేజ్ టెక్నికల్గా చెప్తే ఎవరు చెప్పాలి? బర్నబా చెప్పాలి. ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి, ఆయన ముందు నుంచి ఉన్నవారు కాబట్టి ఆయనే చెప్పాలి. కానీ అంటే ఆయనలో తగ్గింపు తత్వమును మనం ఆలోచిస్తున్నాం. నేను సీనియర్ అయినా పర్వాలేదు, కానీ ఒకవేళ సౌలు మంచి వాక్యం చెప్తుంటే సౌలే చెప్పని, నేనే వెనక్కి తగ్గుతాను అని ముఖ్య ప్రసంగము చేసే అవకాశాన్ని సౌలుకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ముఖ్య ప్రసంగి ఇప్పటికెల్లా సౌలు పేరు పౌలు కింద మారడం పౌలుకి ఇచ్చినట్టు మనం చూస్తాం. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి.
అంటే ఒక లక్షణం ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తగ్గింపు కలిగి ఉన్నట్టుగా చూస్తాం. నేను సీనియర్ని, నేనే మెయిన్ మెసేజ్ చెప్పాలి, నా తర్వాత వచ్చిన జూనియర్స్ అందరూ చిన్న మెసేజ్లు చెప్పాలి అంటే సంఘంలో మనకి ఒక్కొక్కసారి తెలియకుండానే ఇలాంటి డిఫరెన్సెస్ కానీ అంటే ఇలాంటి పట్టింపులు కూడా ఉంటాయి. నేను ఎప్పటి నుంచో సేవలో ఉన్నాను, వీళ్ళేంటి నిన్న మొన్న వచ్చారని. అంటే ఇది మనకి ఈనాటికి కూడా అవి చూస్తాము. ఇలాంటివి ఎప్పుడూ ఉంటాయి, అవి సహజమైనవే. నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి అన్న తత్వం. కానీ అలాంటి తత్వము బర్నబాలో లేనట్టుగా మనం చూస్తాం. నేను సీనియర్ని కదా, నేనే ముఖ్య ప్రసంగం చేయాలి అని అనుకోవట్లేదు. ఎవరు బాగా చెప్తే వారే ముఖ్య ప్రసంగి అవుతే పర్వాలేదు అనుకునే తత్వము, అంటే తగ్గించుకునే తత్వము. తను ఏమి కూడా అంటే తనకి రికగ్నిషన్ రావాలని ఆలోచించుకొని తత్వము. అయితే ఇక్కడ వీళ్ళు ఒక ప్రజలు అంటే అన్యుల మధ్యలో ఉండి సేవ చేస్తున్నారు. వాళ్ళకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ వచ్చారు, దేవుని సేవకుల కింద వచ్చారు, సేవ చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు అర్థమైన విధానంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు దేవతలు అనుకుంటున్నారు. ఓకే, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అయితే వీళ్ళు అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం వీళ్ళు దేవుళ్ళేమో అంటే వీళ్ళు ఇలాగా అంటే సేవ చేయడానికి వచ్చారు కదా అని వాళ్ళకి అర్థమైన రీతిలో వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటూ వీళ్ళే దేవతలేమో అనుకొని వీళ్ళకి దండలేసి ఏమైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్లాన్ చేస్తున్నారు. అంటే సడన్గా సూపర్ రికగ్నిషన్ అది. అంటే వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు, వాక్యం చెప్పడానికి వచ్చారు. ఇక్కడ మనం చూసింది ఆయన తన్ని తగ్గించుకోవడం అంతవరకు ఉంది. ఏమవుతుందంటే లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత సేవకులలో కూడా మనం చూస్తాము, ఒక్కసారిగా గుర్తింపు రాగానే అంటే సేవ యొక్క ఉద్దేశంని కొన్నిసార్లు మర్చిపోయి మనని బాగా అంటే పొగుడుతున్నారు, మనకి చాలా ప్రశంసలు వస్తున్నాయి, మనం ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుంటుంది, వీళ్ళకి మనకి బోల్డ్ అంతా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కంఫర్ట్ ఉంది, నేను ఇలాగే ఉంటే బాగుంటుంది అని మనుషులందరికీ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఇది మానవ సహజం. అంటే అంటే పేరు ప్రఖ్యాతులు అంటే గౌరవం మర్యాదలు ఇవన్నీ దక్కుతున్నప్పుడు వదులుకోవాలంటే కొద్దిగా అంటే కష్టమే. అయితే అలాంటి ఇప్పుడు వీళ్ళకి ఆ అన్య ప్రదేశంలో వీళ్ళనే ఇంకా దేవతల కింద వాళ్ళు పూజిస్తున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు 14లో అపోస్తులైన బర్నబాయును పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోకి చొరబడి, ఎందుకు మీరు అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం బట్టి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలంలో సమస్త జనులను తమ మార్గములు యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే వీళ్ళకి ఇప్పుడు సడన్గా దేవత అంత స్టేటస్ వచ్చేసినప్పుడు వీళ్ళు ఏంటి అంటే మా పరిచర్య ఎందుకు తప్పుదోవ పట్టింది అని అంటే మేము చెప్పినది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదు, మమ్మల్ని ఎందుకు దేవతల కింద ఆలోచిస్తున్నారని వస్త్రములు చింపుకొని బాధపడుతూ వాళ్ళతో చెప్తున్నారు, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు, మేము కూడా మీకులాంటి నరులమే కదా, దేవుడు మమ్మల్ని కూడా అందరినీ కూడా ఏకంగా చూస్తున్నారు. ఇంతకు ముందు అయితే మరి మీకు దేవుని చిత్తము తెలిసి ఉండకపోవచ్చు, కానీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నారు, జీవం గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాం. ఏమని చేస్తున్నారు సువార్త ప్రకటన? ఆయన గతకాలంలో సమస్త జనులను తమ మార్గములందు నడవనిచ్చాను, కానీ ఇప్పుడు మాత్రము రక్షణ మార్గంలోకి మీరు నడవాలని, అంటే అందరి కొరకు యేసుప్రభు వారు చేసిన త్యాగం గురించి చెప్పుకుంటూ
ఇప్పుడు మన జీవితం ఫలభరితంగా అవ్వాలని, తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంటే అంతకుముందు అయితే నడవనిచ్చారు, కానీ ఇప్పుడైతే మరి పరిస్థితి మారింది. దేవుడు మనమందరం కూడా కరెక్ట్ సువార్తని తెలుసుకోవాలని, అంటే ఆయన చిత్తము మన జీవితంలో ఏమైందన్నది నెరవేరేలాగా ఉండాలని ఆయన చిత్తం అని వాళ్ళు ఇద్దరు కూడా తెలియచెప్పినట్టుగా చూస్తాము. ముందుగానే తనకంటూ ఏమి ఉంచుకోలేదు, తనకున్నదంతా కూడా అమ్మి సువార్త పని కొరకు అపోస్తలుల పాదముల దగ్గర అదంతా కూడా పెట్టినట్టుగా చూస్తాము. సౌలు వచ్చినప్పుడు సౌలుని చేర్చుకోవడానికి వెనుదిరగట్లేదు, సౌలుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా చూస్తాము, సంఘానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా చూస్తాము. తర్వాత సౌలుని అంటే పరిశుద్ధాత్మ ద్వారా వీరిద్దరూ కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళల్లోంచి వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసుకోబడినప్పుడు ఇద్దరిలో సీనియర్ బర్నబా అయినప్పటికీ కూడా సేవ పనిలో సీనియారిటీ కింద పౌలుని పెట్టినట్టుగా మనం చూస్తాం, పౌలుకే ముఖ్య ప్రసంగం ఇచ్చినట్టుగా చూస్తాం. తర్వాత మనుషులు ఎప్పుడైతే వీళ్ళకి అంటే అన్వాంటెడ్ రికగ్నిషన్ ఇస్తున్నప్పుడు, వాళ్ళని ఇంకా హెచ్చిస్తున్నప్పుడు, ఇది మాకు తగదు, ఇది మేము అందుకొరకు లేము కదా, మేము మామూలు మనుషులమే, అది మనమంతా సేవలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మేమంతా మామూలు మనుషులమే. ఏంటంటే దేవుని చేత ఏర్పాటు, ఒక పని కొరకు ఏర్పాటు చేయబడ్డాం. అయితే ఇంతకుముందు మరి దేవుని చిత్తం ఏంటి, ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చూస్తాం. అలాగే మనం ముందుకు వెళ్తూ వీళ్ళు ఇంకా ఇలాగ సేవా కార్యక్రమంలో, సేవలో, సువార్త పనిలో అనేక చోట్లకి తిరుగుతున్నప్పుడు మనము 15వ అధ్యాయంకి వచ్చేసి 36 నుంచి చూద్దాం. 15వ అధ్యాయము 36 నుంచి 41 ఇక్కడ కొంచెము ప్రముఖమైన విషయం మనం చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనేను. వీళ్ళిద్దరూ సేవలో ఉన్న టైంలో అందరినీ చూసుకుందాం అన్నప్పుడు 37 చూద్దాము. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడింది. ఎవరు ఈ మార్కు? తన సమీప బంధువు అని చూసాం కదా, తన కజిన్ అవుతున్నట్టు ఇందాక మనం ఒక సందర్భంలో చూసాం. అయితే ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని వీళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు పౌలు అందరి గురించి అంటే ఫాలో అప్ మినిస్ట్రీ అంటాం కదా, ఫాలో చేసినప్పుడు సువార్త పని నిమిత్తం అనేక మందిని ఏర్పాటు చేయబడి వాళ్ళు అనేక చోట్లకు వెళ్తున్నప్పుడు అసలు సేవ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటున్నారు. మనం కూడా మినిస్ట్రీ వర్క్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అన్నది ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు చేస్తున్నట్టుగా చూస్తాము. అలాగే పౌలు ఇక్కడ చూస్తున్నప్పుడు వీళ్ళతో పాటు అంటే ముందుకు వెళ్ళడానికి మార్కుని తీసుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడుతున్నట్టుగా చూస్తాం. 37లో అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడను. 38లో అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. పౌలుకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మార్కు అంతకుముందు ఒకసారి అంటే మధ్యలో సేవలో ఉండగా అంటే కొనసాగింపబడకుండా అంటే కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూ చేసేసి మధ్యలో వాళ్ళతో పాటు ఆ సేవలో ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి అంతకుముందు ఒకసారి ఇలాంటి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనము మార్కును తీసుకొని వెళ్ళొద్దు అని ఇక్కడ మనం పౌలు బర్నబాతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. బర్నబాకి ఇష్టమే మార్కును తీసుకొని వెళ్ళాలని. అయితే యుక్తము కాదు, పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇక్కడ అంటే మార్కును తీసుకెళ్ళడానికి పౌలుకి ఇష్టం లేదు, కానీ బర్నబాకి ఇష్టం ఉన్నప్పుడు వారి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది, వాగ్వివాదము జరిగినట్టుగా చూస్తాము. డిస్కషన్ వచ్చి ఎందుకు అంటే ఇప్పుడు
పౌలు ఆలోచన ప్రకారం మనం ఆలోచిస్తే మార్కు ఇంతకుముందు ఒకసారి వదిలేసినప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు. అంటే ఆలోచన అతి సహజమే. అంటే ఇంతకుముందు కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయకపోవచ్చు అని. కానీ అంటే బర్నబాకు మనము బర్నబాలోని గొప్ప గుణాలను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి తప్పు చేస్తే ప్రతిసారి తప్పు చేస్తారని ఏమన్నా గ్యారంటీ ఉందా అంటే లేదు అన్న ఆలోచన అతనిది. అందుకని అంటే ఒకళ్ళ తరపు తీసుకోవడానికి వాళ్ళని రికమెండ్ చేయాల్సి వచ్చినప్పుడు తను వెనక్కి తగ్గుతున్నట్టుగా మనం చూడట్లేదు. అంటే ఇంతకుముందు సౌలుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ధైర్యము వహించి ముందుకు వచ్చి సంఘంకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ మార్కు విషయమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు తను వెనక్కి తగ్గి పోనీలే ఈసారి పౌలు ఏం చెప్తారు అలా చేద్దామని అనుకోవట్లేదు. ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయడంలో ఎంత గొప్పగా అంటే వాళ్ళిద్దరూ విడిపోతున్నప్పుడు కూడా పర్వాలేదు, కానీ నేను మార్కుని తీసుకొని ముందుకు వెళ్తాను. అంటే ఒక్కసారి తప్పు చేసిన వారిని మనము కంప్లీట్గా వదిలేసి బహిష్కరించేసి ఇంకా అంతే నువ్వు ఏం చేయవు అని డిస్కరేజ్ చేయకుండా చాలా చక్కగా ఎంకరేజ్ చేసినట్టుగా చూస్తాం. వీళ్ళిద్దరూ విడిపోయారు. పౌలు బర్నబా కలిసి కదా సేవలో ఉన్నారు, సువార్త పనిలో ఉన్నప్పుడు. ఈ పాయింట్లో వచ్చినప్పుడు ఇద్దరూ సపరేట్ అయిపోయారు. బర్నబా మార్కుని తీసుకొని పౌలు శీలను తీసుకొని ఇద్దరు కూడా రెండు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త పని చేసినట్టుగా చూస్తాం మనం. మరి మార్కు ఏమన్నా తర్వాత మారారా అంటే మార్కు సువార్త మనకు వచ్చింది కదా. మార్కు సువార్త వ్రాయబడింది మార్కు ద్వారానే. అంటే మరి మార్కు సువార్త రాసేంత వరకు అంటే ఒకసారి ఏదో ఒక చిన్న తప్పిదం జరిగినప్పుడు అది కంటిన్యూ, ఒకవేళ అక్కడ వదిలేసి ఉండుంటే అతను కూడా డిస్కరేజ్ అయిపోయి మరి తర్వాత సువార్త పనిలో ఉండకపోవచ్చు కదా. కానీ ఆ సందర్భంలో అతన్ని ఎంకరేజ్ చేసినట్టు, అతన్ని అంటే దగ్గరికి చేర్చుకున్నట్టుగా చూస్తాం మనం. ఇద్దరు వేరువేరు ప్రాంతాలకు సువార్త పనికి వెళ్ళినప్పుడు తనతో పాటు దగ్గరుండి తీసుకుని వెళ్ళినట్టు చూస్తాం మనం. తర్వాత కాలంలో మార్కు సువార్త రాయడము మనకి యేసుప్రభు వారి గురించి విషయాలు ఇంకా అర్థం చేసుకునేడానికి సహాయపడుతున్న సువార్త గ్రంథం పుస్తకం కింద మనకి మార్కు సువార్త కనిపిస్తుంది కదా. అంటే ఎవరినన్నా చేర్చుకోవడంలో అతనికున్న అంటే గొప్ప లక్షణం గురించి, గుణము గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒక సందర్భంలో పౌలు కూడా బర్నబా గురించి అతను చాలా గొప్ప వ్యక్తి అని అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలోకి వచ్చి 24 చూద్దాం. అపోస్తుల 11:24లో వ్రాయబడినట్టుగా, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిడి. అంటే పౌలు కూడా మరి బర్నబా గురించి చక్కటి సాక్ష్యం చెప్పారు. అతను సత్పురుషుడు అని చెప్పినట్టుగా చూస్తాం. అంటే తన జీవిత కాలం అంతా ఇతరులని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చూస్తాము, ఇతరుని చేర్చుకున్నట్టుగా చూసాము, నిస్వార్థమైన సేవ చేసినట్టుగా చూస్తాం. యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు, మన పాపాల నిమిత్తము సిలువలో చనిపోయి మనకి రక్షణను దయచేశారు. ఈ రక్షణ సువార్తని అనేక చోట్లకి తీసుకెళ్లడంలో బర్నబా ఎప్పుడు కూడా వెనక్కున్నట్టుగా మనం చూడం. అయితే మనం కూడా సేవలో ముందుకు కొనసాగాలని ఆశపడుతున్న వారమే. అలాంటప్పుడు మనము హ్యూమన్ ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇతరులను చేర్చుకోవడంలో మనము బర్నబాని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని అనేకులని మనం చేర్చుకుంటూ సువార్త పనిలో ముందుకు నడుస్తూ అంతమ వరకు నమ్మకంగా ఉండి ఆయన వచ్చినప్పుడు భక్తుల విశ్వాసుల జాబితాలో మనం కూడా చేర్చబడాలని ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.